లా 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 అరరరో అరిరరో అరరరో ఆరారిరో హాయ్ హాయ్ నిద్రపో బాబూ నిద్రపో బాబూ త్వరగా రాకపోతే అప్పుడు నువ్వు నాశనమైపో. పిల్లోడు నిద్రపోతున్నాడు, పిల్లోడు నిద్రపోతున్నాడు, నిద్రపోతే నాశనమైపోతావు. రా నాన్నా, బయటికి రా. ఎలాంటి రిసార్ట్ ఇది? ఇక్కడ మనం మాత్రమే వచ్చామనుకుంటా. ఆఫీస్లో ఫ్రీ ప్యాకేజ్ హాలిడేస్ దొరికిందని సంతోషపడ్డావు కదా, ఏమైందో చూసావా? అయ్యో, ఇంతసేపు సైలెంట్గానే ఉన్నాం కదా, మళ్ళీ ఎందుకు అలా అరుస్తున్నావు? అరవకపోతే నీకు తినింది డైజెస్ట్ అవ్వదు కదా. నీకో విషయం తెలుసా? వాళ్ళు ఫస్ట్ వచ్చిన గెస్ట్ కి గోల్డ్ కాయిన్ ఇస్తారు, అంతేకాకుండా కాఫీ టిఫిన్ ఫ్రీ. యు నో వాట్ కదా, ఫ్రీగా ఏది దొరికినా అలాగే వాటేసుకుంటావు. అబ్బా, హోటల్ నో గుడ్. వచ్చేసారా మీరు? రండి రండి, మీరే మా యొక్క మొదటి గెస్ట్. మీరెవరు? నా పేరు మత్య, ఇక్కడున్న కేర్ టేకర్. ఈ రిసార్ట్ ని ఇప్పుడు నేనే చూసుకుంటున్నా. ఇంకెవరు లేరా? మేం మాత్రమే ఉన్నామా? ఉన్నారు, ఇంకా 1-2 రోజులు వస్తారు. అక్కడే నుంచి నేను చూస్తున్నా. ముందు లోపలికెళ్ళు, వాళ్ళ గదికెళ్ళి శుభ్రం చేసి ఆ తర్వాత మార్కెట్కెళ్ళు, వంట కోసం సరుకులు తేవాలిగా. ఇది ఎవరు? నేను రిసార్ట్ లో పనిచేస్తుంది, మంచి కుక్కు. నైట్ పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని పడుకోండి, ఎందుకంటే రాత్రులు ఎప్పుడూ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. దాంతోపాటు నైట్ పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని పడుకోండి, ఎందుకంటే రాత్రులు ఎప్పుడూ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. దాంతోపాటు నిన్నే అప్పటి నుంచి చూస్తున్నావు, వాడినే చూస్తున్నావు, ఏంటి విషయం? చూసుకుంటున్నాను కదా సార్, వీడు ఎంత అందంగా ఉన్నాడు. ఎవరికి తెలుసు వీడు ఎంతసేపు ఉంటాడన్నది? ఎంతసేపు ఉంటాడంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మధ్య తను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు, లేకపోతే వెళ్ళమని చెప్పండి, త్వరగా చెప్పండి. రా అభి, మనం రూమ్కి వెళ్దాం. రా వెళ్దాం. ఇక్కడే తన యొక్క బిడ్డని కోల్పోయింది. తన యొక్క బిడ్డని రాత్రి పగలు వెతుకుతూ ఉంటుంది. ఏమైంది తన బిడ్డకి? ఈ హోటల్ నుండి తన యొక్క బిడ్డని కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? పిల్లల్ని దొంగిలించేవాడు ఇక్కడే తిరుగుతున్నాడు.
అయ్యో నేను తాళం మర్చిపోయానే. ఉండు నాన్న, నేను వెళ్ళి తాళం తీసుకొస్తాను. అబీర్, అబీర్ నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. అల్లరి చేయకుండా ఇక్కడే ఉండాలి. అబీర్, థ్యాంక్ యూ. శివాని, నువ్వు ఒంటరిగా వచ్చావు. అబీర్ ఎక్కడా? రూమ్ బయట తాళం మర్చిపోయాను. ఒంటరిగా ఉన్నాడా? శివాని, త్వరగా రా. ఏమైంది? అరే చెప్తున్నాను కదరా. అబీర్ ఎక్కడికి వెళ్ళాడు? వాడిని ఇక్కడే ఉండమని చెప్పాను. అబీర్, అబీర్, ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడు? అబీర్! అబీర్, 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 అబీర్. అబీర్, అబీర్. కంజోలోనే తీసుకెళ్ళాడు. కంజోలోనే తీసుకెళ్ళి ఉంటాడు. లేదు, కంచోలా నా కొడుకుని తీసుకెళ్ళాడు. అబీ, అబీర్, అదిగో అక్కడున్నాడు. వన్స్ అలా చూడు. కచోలా. ఈ రోజు వాడిని అస్సలు వదిలిపెట్టను. బాబు అబీర్, 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 ఎక్కడున్నావు అబీర్? అబీర్! అబీర్, అబీర్, అబీర్! అబీర్, మేము ఇక్కడే ఉన్నాం అబీర్. అబీర్! అబీర్, అబీర్. అబీర్, సార్, సార్, కంజోలా. కచోలా ఆగు. కచోలా ఆగరా, వంచ్, ఆగరా. వంచ్, కచోలా. వంచ్, 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 వంచ్. వన్స్ ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. ప్లీజ్ కనిపెట్టండి. ముందే చెప్పారు ఈ చోటు బాగాలేదని, కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. ప్లీజ్ ఎలాగైనా కనిపెట్టండి. రిలాక్స్ రిలాక్స్, ఒక్క నిమిషం. సార్, కంజోలనే అబీర్ని కిడ్నాప్ చేశాడు సార్. అచ్చు, నా బిడ్డని కిడ్నాప్ చేసినట్టే సార్. ఒక్క నిమిషం. నువ్వేమన్నావు ఇప్పుడు? మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారా? అవును సార్, కంజోలా నా బిడ్డను కూడా కిడ్నాప్ చేశాడు సార్. ఈ రోజు వరకు దొరకలేదు సార్. ఛే, ఒక విషయం చెప్పండి. అదే శివాని తల మీద ఒక గాయం ఉంది కదా, అది ఎలా జరిగింది? సార్, అది మేం కంజోలా వెనకతల వెళ్ళాం కదా, కచోలా. వంచ్, అప్పుడు సడన్ గా ఎవరో వాళ్ళని దాడి చేశారు సార్. వెంటనే వాళ్ళు అరిచారు. శబ్దం విన్న వైపు మేము పరిగెత్తాం. అమ్మా, అమ్మా, మీకేం అవ్వలేదుగా? సార్, వాళ్ళ హస్బెండ్ని కనిపెట్టడం చాలా కష్టం. ఏంటి? కష్టం అంటే? ఇలా రండి సార్, మీకోటి చూపించాలి. మై గాడ్, కళ్ళ! సార్, వంచి దగ్గర నుంచి అరిచే శబ్దం వినిపించింది. అప్పుడు తుప్పల దగ్గర పడి ఉండింది సార్. నాకు తెలిసి ఈ కళ్ళు బంచుదే. ఈ విషయాన్ని మేము శివాని దగ్గర చెప్పలేదు. ఏంటి వంచదా? లేదు లేదు, ఇది వంచ కన్నా శివాని. ఎండదు. ఇది వంచ కన్నా ఎండదు. శివాని, లేదు, కొంచెం నేను ప్రశాంతంగా ఒప్పుకోను. ఉండండి, ఇది ప్రశాంతంగా వంచ కన్నా ఉండండి. ఎండదు. నేను శివాని. నమ్మను, నేను నమ్మలేను. సరే ఏమీ లేదు. సార్, ఒకవేళ ఇది వంశ్ కన్నా అయితే వంశ్ ఎక్కడున్నాడు? వాడి బిడ్డ కూడా కనపడడం లేదు. అదే అర్థం కాలేదు. దయా, మీరందరూ అడవిలో వెతకండి. ఇక్కడ రక్తం చెందింది. ఇక్కడి నుంచే వంశ్ కాను తీసుంటారనుకుంటాను. సార్, చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఆయన కళ్ళు పీకేసి బాడీని ఎక్కడికో తీసుకెళ్లారు. అయితే ఆ కంజోలా
ఆ బిడ్డని తీసుకెళ్ళి ఎక్కడ దాక్కని ఉంటది? ఇది ఎవరో ఒకరు చేసిన పని కాదు ఫ్రెడీ. ఇది కొంచెం కష్టమే. రండి వెళ్ళి చూద్దాం. సార్, కిడ్నాపర్ ఎందుకని కళ్ళు పీకాడు? వాణ్ణి కనిపెట్టిన వెంటనే వాణ్ణే అడుగు. ఓకే సార్. అడవిలో ఇల్లా? రండి వెళ్ళి అడుగుదాం. వీళ్ళేమైనా చూసుండొచ్చు. సార్, అది కంచెలా అయి ఉండొచ్చు. ఇద్దరు రెడీగా ఉండండి. సార్, ఇక్కడ ఏం లేదు. అరే నువ్వొకడివి ఈ పాటికి కాల్ చేసుంటాను. పొరపాటును కూడా నువ్వు నన్ను షూట్ చేయలేవు. అడవి మొత్తం వెతికేశాం. ఆ బిడ్డ ఎక్కడా కనిపించలేదు. బిడ్డ మాత్రమే కాదు, ఆ కంచోలా వంశుని కూడా కిడ్నాప్ చేశాడు. అతని కన్నును కూడా పీకేశాడు. కళ్ళు పీకేశాడా? ఆ వంశ్ కన్ను దొరికింది. అలా అయితే వంచని తీసుకుని చాలా దూరం వెళ్ళుండలేడు. ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఈ ఇంట్లో కూడా ఎవరూ లేరు. అటువైపు ఎవరూ లేరు. ఇటువైపు చూద్దాం. పదండి. సార్, ఇక్కడ చూడండి, చాలా షూ ప్రింట్స్ ఉన్నాయి. ఇక్కడేదో గొంతున్నట్టుంది. సార్, నీళ్ళల్లో ఆకులు మాత్రమే ఉన్నాయి. అయినా ఇక్కడ చెట్టులన్నీ గ్రీన్గా ఉన్నాయి కదా. అభిజిత్, లోపలేదో బాడీ ఉన్నట్టుగా ఉంది. మీరందరూ కలిసి ఇక్కడికి రండి ప్లీజ్. వంచుకి ఏమైందో అర్థం కావట్లేదు. ప్లీజ్ రండి, ప్లీజ్ బయలుదేరండి. కంచోలా బిడ్డల్ని దొంగతనం చేస్తాడు సార్. నా బిడ్డను కూడా అదే విధంగా తీసుకెళ్లాడు. ఈ కన్సోలా ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటుంది? అదేంటంటే నేను ఎందుకు అడుగుతున్నాడా, ఈ కన్సోలా గురించి నీకు ఎప్పటి నుంచి తెలుసు? అది నాకు తెలీదు సార్. కానీ ఒకటి, వాడు ఎప్పుడో అమావాస్య రాత్రికే వస్తాడు సార్. నా బిడ్డను కూడా అమావాస్య రాత్రి ఎత్తుకొని నడుస్తున్నాను సార్. వాడు ఆ సమయంలోనే ఎత్తుకొని పోయాడు సార్. నేను చాలా చోట్ల వెతికాను సార్, కానీ ఎక్కడా దొరకలేదు. తను వంశం. బాడీ బయటికి రాకుండా ఉండడానికి లోపల చైన్తో కట్టేశారు. ముందు తన కళ్ళని తీసుంటారు, తర్వాత ఇలా ఈ విసిరిసుంటారు. వంచలా ఏం చెయ్యాలనుకున్నాడు? బిడ్డని కిడ్నాప్ చేయాలా లేదా వంచని హత్య చేయాలా? ఒక విషయం అర్థమైంది. అంటే వాళ్ళకి బిడ్డను కిడ్నాప్ చేయడమే ప్లాన్ కాదు. ఈ కంచాలతో వేరే ఎవరో ఖచ్చితంగా ఉన్నారు. నేను పూర్వి అడవిలోకి వెళ్ళి చూస్తాం. సరే, మేము ఈ బాడీని రిసార్ట్కి తీసుకెళ్తాం. వంచ్, ఏమైంది నీకు? శివాని, నన్ను వదిలేసి వెళ్ళు. శివాని, నేను చెప్పేది విను. చెప్పిన మాట విను. దగ్గరికి వెళ్ళొద్దు. నేను చెప్పేది విను. ఇలా రా. వంశ్ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటాను సార్. చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ ఒక విషయం అర్థం కావట్లేదే. ఆ శివాని ఇప్పటి వరకు తన బిడ్డ అబీర్ గురించి నోరే తెరవట్లేదు కదా. అబీరు, మన్సూరు కలిపే కిడ్నాప్ చేయబడ్డారు, కానీ అబీర్ గురించి ఏమి అడగలేదే. మన్సూర్ ఒక పక్క హత్య చేయబడ్డాడు. అసలుకి అబీర్కి ఏమైందని కొంచెం కూడా బాధలేదే. సార్, ఆ బీర్ శివాని బిడ్డ కాదు సార్. ఏంటి? అవును సార్, ఆ బీరు శివాని వంచ్ని దత్తకు తీసుకున్నారు. అలాగా? ఓ, అదే విషయమా? అందుకనే అబీర్ గురించి శివాని అంత బాధపడతలేదా? ఎంతైనా ఆవిడ కూడా ఓ తల్లే కదా సార్. బిడ్డను దత్తత తీసుకున్నారు కదా. 2 వారాల ముందే అబీర్ని దత్తకు తీసుకున్నారు సార్. చాలా సంతోషంగా ఉన్నారు. సార్, శివాని అప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళకి హాలిడే ప్యాకేజ్ ఆఫీస్ నుంచి వచ్చిందంట. ఆఫీస్ నుంచా? నాట్ పాసిబుల్ సార్. మాది మామూలు కట్లరీ బిజినెసే. ఎంప్లాయీస్కి హాలిడేస్ ప్యాకేజ్ ఇచ్చేంత మాదేవి అంత గొప్ప బిజినెస్ కాదు.
సార్ ఈ విషయం వంశీకి మాత్రమే తెలుసు, కానీ ఆయన చనిపోయాడు. ఈ హాలిడే బ్యాగ్ ఎవరిచ్చారనేది ఇప్పుడు ఎలా కనిపెడతాం? ఈ హాలిడే ప్యాకేజ్ ఎవరిచ్చారో వాళ్ళ పథకం అదే. అబీర్ని కిడ్నాప్ చేయడమే కాకుండా వంశీని కూడా చంపడం. అవును దయ్య, కరెక్ట్గా చెప్పావు. ఎవరైతే ఈ ప్లాన్ వేశారో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్లే ఈ 9 అడుగుల గుంటని లోతుగా తవ్వారు కూడా. చేతర కంజోలాని చూసిందంట. తనని పెట్టుకొని కంజోలా స్కెచ్ వేసుకుందాం. ఎంత అలంకారం చేసుకొని వాడు కిడ్నాప్ చేయడానికి వస్తున్నాడంటే అసలు దీని గురించి నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఇది కిడ్నాప్ చేయడం కంటే వాడిని ఎవడు గుర్తుపట్టలేడని అలా సార్. చేస్తున్నాడు. సార్, ఆ ఏరియాలో 1 నెల నుంచి ఏ పిల్లల్ని కిడ్నాప్ చేయలేదు. ఏ బిడ్డని కూడా కిడ్నాప్ చేయలేదంటే అభిజిత్, ఆ 4 బిడ్డల్ని కిడ్నాప్ చేయటం అనేది అబద్ధం. కిడ్నాప్ చేయబడింది ఒకే ఒక బిడ్డ, అది కూడా అబీర్. ఆ చేతన మన దగ్గర అబద్ధాలు సార్, చెప్తుంది. చేతన మాతయ్య కనిపించట్లేదు. ఆ రిసార్ట్లే లేదు. అదే కదా. అలాగే సార్, రిసార్ట్ ఓనరు కెనడాలో ఉన్నారంట, ఇండియాలో లేరంట. సార్, ఈ అబీర్ కిడ్నాపింగ్ ని కంచోలా ఒక సీరియల్ కిల్లింగ్ లా చూపించాలనుకుంటున్నాడు. వాడి ఉద్దేశం ఏంటంటే వంచిని హత్య చేయడం. అసలు ఆ కంజోలా ఇక్కడికి ఎన్నాళ్ళ నుంచి ఉంటుందో కనుక్కోండి. 2 వారాల నుంచే. 2 వారాలుగానా? 2 వారాల క్రితమే అబీని దత్తత తీసుకున్నారు మన్సూరు, శివాని. ఆ రిసార్ట్ హాలిడే ప్యాకేజ్ 2 రోజుల ముందే వంచ్కొచ్చింది. అలా అయితే అభిజిత్, ఈ అబీర్ని దత్తత తీసుకున్నందువల్లే ఈ మన్సూర్ చంపబడ్డాడు. ఈ అబీర్ని అసలు ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారో అది మనకు తెలియాలి. సలంకి, తన కంట్లో ఏదైనా తెలిసిందా, లేదా దాని ఒంట్లోంచి ఏదైనా తెలిసిందా? అన్నీ చెప్పింది బాస్. అదేంటంటే నీళ్లల్లో ముంచటానికి ముందు మంచు ప్రాణాలతోనే ఉంది. అవును బాస్. కళ్ళేం చెప్పాయి? ఏ కత్తితో అయితే ఆ కళ్ళు తీసుంటారో దానికి 2 దారులున్నాయి. 2 దారులు ఉండే కత్తియా? సలోంగి సార్, అటువంటి కత్తిలు ఉంటాయా? రెడ్డి, ఇదిగో ఈ కత్తినే నేను చెప్పింది. దీన్ని చీజ్ నైఫ్ అని అంటారు. తర్వాత ఏంటో చెప్పు బాస్. కత్తి యొక్క చాలా చిన్న ముక్కలు వాడి కంట్లో దొరికింది. ఓ, సార్, పాత కత్తి అయితే దానికి తుప్పు పట్టి ఉంటుంది కదా. లేదు పూర్వి, ఇది తుప్పు పార్టికల్స్ కాదు బాస్. ఆ కత్తిలో క్రోమియం ప్లేటింగ్ చేశారు, కానీ బ్రాసెస్ పూర్తి కాలేదు. దానికి ఫిక్సింగ్, బఫింగ్ చేయలేదు, పాలిష్ కూడా చేయలేదు. అందువల్లే క్రోమ్ యొక్క చిన్న పార్టికల్స్ వాడి కంటిలో దొరికాయి. ఇలా చూడండి. అవును, ఉంది. అలా అయితే ఈ కత్తికి అర్థం అభిజిత్ ఏదో ఎలక్ట్రోప్లాట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిందనుకుంటా. అక్కడ క్రోమియం ప్లేటింగ్ చేస్తారు. క్రోమియం ప్లేటింగ్. సార్, ఈ వంచి ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో ఆ కంపెనీలోనే స్పూన్లు, కత్తులు చేస్తున్నారు. అక్కడి నుంచే వాడు ఖచ్చితంగా తీసుకొని ఉంటాడు. మనం వెతికేవాడు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాడే. ఇలా చూడండి, ఏ కత్తి ద్వారా మన్సు కళ్ళు తీశారో అదొక చీజ్ నైఫ్. ఆ నైఫ్, చీజ్ నైఫ్ మొత్తంగా ఫ్రెష్ ప్లేటింగ్తో చేయబడింది, కానీ పాలిష్ చెయ్యండి. ఈ నైఫ్ లాగా దీనికి పాలిష్ చేయలేదు కదా. ఈ ప్లేటింగ్ పని మీ పనే కదా? సార్, కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఏ కత్తితో వంచు కళ్ళు తీయబడ్డాయో అది ఈ ఫ్యాక్టరీదే. హంతకుడు ఇక్కడి నుంచే ఆ కత్తిని తీసుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరందరూ మాపైన అనుమానిస్తున్నారా? మీరిక్కడే కదా పనిచేస్తున్నారు, అందుకే మిమ్మల్ని విచారిస్తున్నాను. ఆ మాటకొస్తే వంచు వైఫ్ శివాని అస్తమని ఆఫీస్కి వస్తారు. ఆవిడ్ని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎవరిని విచారించాలి, విచారించకూడదని నేనే తీర్మానిస్తాను, మీరు కాదు. అర్థమైందా? కానీ ఒక విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి. మనుష్ హత్య ఎవరో వాళ్ళకి బాగా అలవాటైన పక్కనే తిరుగుతున్న ఒక్కరే చేశారు. తనతో వెంట ఉన్న వాళ్ళే చేశారు. తర్వాత నైఫ్ ఈ ఫ్యాక్టరీలోనే తయారు చేశారు. చెప్పురివి. అలాగా, సరే, నేను వస్తున్నాను. సార్, మేము అన్ని అడాప్షన్స్ చెక్ చేసాం, కోర్ట్ ఆర్డర్స్ కూడా చెక్ చేసాం. ఆయన అబీర్ని అడాప్ట్ చేసుకోలేదు. వాట్? అబీర్ అసలు అడాప్ట్ చేసుకోలేదా? అంటే మన్సూర్, శివాని అందరి దగ్గర అబద్ధమే చెప్తూ ఉన్నారా? అవును సార్.
అబీర్ నిజమైన అమ్మా నాన్న హిమన్ ఇంకా ఛాయ ఇప్పుడే రోడ్ యాక్సిడెంట్లో 3 వారాల ముందు చనిపోయారు. ఇంకా అబీర్ ఫాదర్ పెద్ద కోటీశ్వర బిజినెస్ మ్యాన్. ఓ అంటే ఆ అబ్బాయి అబీర్ ఓ కోటీశ్వరునికి వారసుడు. ఖచ్చితంగా అతన్ని బుట్లో వేసుకోవడానికి ఈ చుట్టూ తిరుగుతారు. బట్ ఈ శివాని వన్స్ మధ్యలోకి ఎలా వచ్చారు? సార్ మంచు శివాని అబీర్ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వాడిని అడాప్ట్ చేసుకోవడానికి కోర్టులో అప్లికేషన్ ఇచ్చారంట. సార్ ఇంకా చాలా మంది ఉన్నారు అబీర్ని అడాప్ట్ చేసుకోవడానికి తిరుగుతున్నారు. అలాగా? అసలు ఎవరాళ్ళు? సార్ వాళ్ళు హిమన్ కజిన్ సిస్టర్, ఇంకా అబీర్ వాళ్ళ అత్త డాలీ. దానివల్లే అబీర్ కస్టడీ హిమానికి వంచ్కి దొరకలేదు. కానీ ఈయన అబీర్ని దత్తకు తీసుకోవడం వల్ల అందరితో చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వి, వాళ్ళ అత్తగానే నువ్వు తీసుకొచ్చావు కదా, వాళ్ళని పిలు. సార్ అబీర్ కస్టడీ దొరుకుతుందంటే దాని అర్థం అనేక కోట్లు చేతికొస్తున్నాయని. చూసుకో, జాగ్రత్త. సారీ. ఓకే, ఐఎమ్ ఫైన్. తను డే నైట్ అంతా ఇలాగే టైట్గానే ఉంటుందా? ఫైన్. డాలీ మేడం, మీరు అబీర్ కుమార్ గారికి అత్త? అత్తనా? అత్తయ్య పచ్చడి కొనడానికి మార్కెట్కి పోయిందే, ఇంకా తిరిగి రాలేదు. మీ అత్తగారి గురించి అడగలేదు. మీరు ఎవరికి అత్త? అబీర్కే కదా? ఎక్కడ మా అన్నయ్య కొడుకు? మా అన్నయ్య రక్తం. అదే నా బంగారం, నా బంగారపు తాళం. నేనేం చెప్తున్నానంటే నా హృదయపు తాళం ఎక్కడ? సార్ అమీర్ కోసం ఈ డాలీ అమ్మాయి చాలా ఓవర్గానే చేస్తుంది. 3 వారాలకు ముందు మా అన్నయ్య వదిన కార్ యాక్సిడెంట్లో వాళ్ళు పోయారు. తర్వాత నేను కోపంలో మా అన్నయ్య పిల్లోడిని దత్తక తీసుకోవడానికి నేను ఎన్నో అప్లికేషన్స్ వేశాను, కానీ కోర్టు ఒప్పుకోలేదు. నా అన్నయ్య కొడుకుని శివాని వంచ్ తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు అనాథగా మిగిలిపోయాను. మన్సూర్ శివాని అందరి దగ్గర అబద్ధాలాడారు. అబీర్ని అడాప్ట్ చేసుకోలేదు, కానీ వాడిని రిసార్ట్కి తీసుకెళ్లారు. సార్ ఇప్పుడే అబీర్ అమ్మా నాన్నకి కార్ యాక్సిడెంట్ అయింది. ఈ మేడం ఉన్న పరిస్థితిని చూస్తే ఈవిడ్ని అనుమానించడంలో తప్పే లేదు సార్. ఈవిడ డబ్బు కోసం ఏమైనా చేస్తారు సార్. అలాగే ఈ వంచ్ అబీర్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నాడు, అందువల్ల తను వంచ్ని హత్య చేస్తుండొచ్చు. ముందు మనం శివానితో మాట్లాడాలి సార్. ఈ అబీర్ ఫేక్ అడాప్షన్ చేసుకోవడం వెనక ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుంటే ఈ కంచోలా అనేవాడు వంశిని ఎందుకింత దారుణంగా చంపాడు అన్నది తేలిగ్గా మనం తెలుసుకోవచ్చు. దాంతో మనం అబీర్ ప్రాణాలు కూడా కాపాడగలం. శివాని, శివాని, ఒకవేళ వాళ్ళకేమైనా జరిగిందా? సార్ తను పారిపోయిందనుకుంటా. సిఐడిస్ వెతుకుంటూ వస్తున్నారంటే నేరస్తులు పారిపోతారు కదా. పూర్వి, శివానికి ఫోన్ చేసి చూడు. ఆ కంచోలా ఉత్త వంశను మాత్రమే కాదు, శివానిని కూడా చంపేస్తుంటాడు. సార్ ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళారు. పూర్వి ఫోన్ తీ, ఆ తర్వాత శివానిలాగే మాట్లాడు. ఓకే? హలో శివాని, నువ్వు మాత్రం నేను చెప్పిన విషయాన్ని సరిగ్గా వెళ్ళలేదంటే బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చింది. నాకెవరేం తెలియట్లేదు. మీరు ఎవరు? నేనెవరో నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీకు అబీరు కావాలి, ఇంకా నీ రహస్యాలు బయటకు తెలియకూడదని నువ్వు అనుకుంటే నేను చెప్పిన చోటికి 5 కోట్ల రూపాయలు తీసుకుంటురా. ఒకవేళ నువ్వు ఏదైనా తెలివిగా ప్రయత్నించాలని చూసావనుకో 2 కళ్ళని తీసేస్తాను. కానీ మీరు నన్ను ఎలా చూడగలరు? సిఐడి వల్ల నన్ను గమనిస్తున్నారు. ఒకవేళ నన్ను పట్టుకుంటే? అమ్మాయి కదా నువ్వు, బుర్కా వేసుకో, తల మీద వేసుకో, ఏమైనా చెయ్యి. నాకు 5 కోట్ల రూపాయలు కావాలి. సరే, ఎక్కడికి రావాలి? బి బ్లాక్ 4వ బస్ స్టాప్. అక్కడ ఒక పెద్ద డస్ట్బిన్ ఉంటుంది,
అందులో డబ్బు బ్యాగ్ని వేసేయి. అర్థమైందా? 3 గంటలకి. టైం 3 అవుతోంది. పూర్వి రా. పూర్వి చూసి జాగ్రత్త. వీడిని చూస్తుంటే అనుమానంగా ఉంది. వీడై ఉంటాడా? చుట్టూ డేంజర్ ఏమైనా ఉందా అని చెక్ చేస్తున్నాడు. వీడే. జాగ్రత్తగా ఉండండి. లోపల పిల్లాడు అబీరుండే అవకాశం ఉంది. పూర్వి, లోపలికి వెళ్ళగానే బిడ్డని నీ కంట్రోల్లోకి తెచ్చుకో. రాయ్. హే, సిఐడి అంకుల్ వచ్చేసారు. అభిజిత్, దయా, ఇక్కడ చూడు. ఈ డ్రెస్, ఈ హ్యాట్, ఈ ముసుగు, విగ్గు, గెడ్డం, ఒకవేళ ఈ జితినే కన్సోలానా? అలాగే ఈ జితిన్ మొబైల్లో చూడు. ఏదో ఒక ప్రైవేట్ నంబర్కి వీడు అప్పుడప్పుడు కాల్ చేశాడు. అయితే ఆ ప్రైవేట్ నెంబరే నిజమైన హంతకుడు. చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఒకవేళ నంబర్ ప్రైవేట్ది అయి ఉండొచ్చు, కానీ లొకేషన్ ప్రైవేట్ది కాదు. ఈ లొకేషన్ ట్రేస్ చేస్తే మనిషిని కనిపెట్టొచ్చు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనల్ని ఏమైనా ఇంటర్వ్యూ చేస్తారా? చెప్తానాగు. నోరు మూసుకున్నాడు. మ్యామ్, శివాని ఎక్కడుంది? హాస్పిటల్లో. మా అన్నయ్య కొడుకు దొరికాడా? హే సార్, కంచోలాన్ని పట్టుకున్నారా? సార్, వంశ్ని హత్య చేసిన హంతకుడు దొరికిపోయాడా? అయితే జతిన్ ఎక్కడున్నాడు? జతిను రాడు, కంచాల కూడా రాదు. ఎందుకంటే జతిన్ని అటాక్ చేశారు. అయితే కంచోలా? ఆ సమయంలో మీరు తన్ని పట్టుకున్నారు కదా? నేనే చెప్పాను కదా, వాణ్ణి హత్య చేయాలని చూశారని. కానీ సార్, మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? జతిని అటాక్ చేశారని అంటున్నారు. అలా ఉన్నప్పుడు కంజోర్ ఎందుకు రాడు? ఏంటంటే ఆ జతీన్ ఉన్నాడు కదా, వాడే కన్సోలా. ఏంటి? అంతే ఇదంతా జతినే చేశాడా? ఇదంతా వాడు చేసిన కుట్ర? దీనన్నిటికీ వెనకాల జతిన్ ప్లానే ఉంది. అబీరికి ఉన్న కోటీశ్వరుల అమ్మా నాన్న చనిపోయిన తర్వాతే ఇటువంటి అన్ని తప్పులు కూడా జరగటం మొదలయ్యాయి. వాళ్ళు చనిపోయిన తర్వాత అబీర్ బంగారపు గుడ్లు పెట్టేవాడుగా మారాడు. వాణ్ణి అందరూ సొంతం చేసుకోవాలనుకున్నారు. శివాని వాన్స్ తర్వాత అత్తగారు శివానీని వంశుని
అబీర్ను కూడా తన కట్టుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయం అసలు నచ్చని వాళ్ళు ఎవరో ఒక్కరే దీనికి వెనకాల ఉన్నారు, బాధపడ్డారు కూడా. వాళ్ళు ఎంత కోప్పడ్డారంటే ఒక పథకాన్ని రచించారు. ఎవరూ సందేహించని విధంగా ఒక సీరియల్ కిల్లింగ్ కథని సృష్టించారు. వంశీని చంపేసి శివానీని డబ్బు ఇవ్వమని డిమాండ్ చేశారు. వంశీని హత్య చేసిన విషయం ఎవరికీ తెలియదని వాళ్ళు ముందు అనుకున్నారు. కానీ ఆ విషయం మేము ఎలాగో కనిపెట్టాం. వంశ్ బాడీ మాకు దొరికింది. వాళ్ళు వేసిన మొత్తం పథకాన్ని పెకలించేశాం. వాడాట ముగిసిందని హంతకుడికి బాగా తెలిసింది. సరే, పూర్తిగా దొరకకున్నా కూడా దొరికినంత వరకు లాభమని పారిపోవడానికి చూశాడు. జితిన్ని చంపడం కోసం అతని మీద దాడి చేశారు. దీని అర్థమేమిటి? హంతకుడు ఇంకొకడు. చెప్పండి మేడం, మీకేమనిపిస్తోంది? ఎవరై ఉంటారు? నేనా సార్? నాకిదేం తెలీదు. మీకెలా తెలుస్తుంది? పాపం మీరేం చేయలేదుగా. కానీ శివాని అబీర్కి నిజమైన అమ్మ కాదన్న విషయాన్ని ఎంతో బాధతో చెప్పినట్టుగా అనిపించింది. అశ్వన్ మేడం, మీరు ఒక విషయం చెప్తే బాగుంటుంది. ఈ వన్స్కి హాలిడే ప్యాక్ ఆఫీస్లోంచి ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? సార్, నాకేం తెలియదు సార్. విచిత్రంగా ఉందే సార్. పాపం ఎవరికీ ఏమీ తెలియట్లేదు. కానీ ఆ పథకం పూర్తిగా మీ చుట్టే జరిగింది. ఇక మీరు మిస్ డోలీ. అవును సార్, వెళ్ళొస్తాను సార్. ఎందుకంటే ఇంటర్వ్యూకి లేట్ అయింది కదా. కాస్త ఇటువైపు చూస్తారా? అవును సార్. మీకంటే వంశీ మీద కోపం ఇంకెవరికి ఎక్కువ ఉంటుంది. మీ ఖజానా కీస్ని ఆయన తీసుకున్నారు కదా. సార్, నేను సరిగ్గా నుంచోలేకపోతున్నా. నేను పోయి ఎవరిని చంపుతాను సార్? ప్లీజ్ నా మీద అనుమానం పడకండి సార్. నేనెలా చంపుతాను? తర్వాత బ్యాలెన్స్ ఉన్నది మీరే. ఏంటి మీరు నన్నెందుకు అదోలా చూస్తున్నారు? చెప్తాను రతన్, అన్నీ చెప్తాను. నిదానంగా అంతా విను. ఇందులో విషయం ఏంటంటే హంతకుడు వాడు బ్రిలియంట్ అనుకుంటున్నాడు. శివానికి డబ్బు కావాలని వాడు ఫోన్ చేశాడు. కానీ ఆ టైంలో ఫోన్ తీసింది మేమే. జతిన్ కావాలంటే ఫోన్ చేసి ఉండొచ్చు, కానీ జతిన్ ఊరికే వదిలిన బాణమే. కానీ ఫోన్ చేసిన చోట నిజమైన హంతకుడు ఎవరికీ తెలియకుండా ప్రశాంతంగానే కూర్చొని ఉన్నాడు. వాడు అదెవరని నేను చెప్పాలా? ప్రైవేట్ నెంబర్కి పేరు రాకపోవచ్చు, కానీ ఆ లొకేషన్ని ఈజీగానే కనిపెట్టవచ్చు మిస్టర్ రతన్. సార్, నేను డబ్బు కోసం శివానికి ఫోన్ చేయమని చెప్పి జతిన్కి చెప్పాను. కానీ కరెక్ట్గా శివాని నా దగ్గరికి వచ్చింది. నేను భయపడిపోయాను సార్. నేను జతిన్కి ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ ఆ పిచ్చోడు ఫోన్ అటెండ్ చేయలేదు. పైగా మీరు వేసిన వలలో వాడు చిక్కుకున్నాడు సార్. అబీర్ని కిడ్నాప్ చేయాలన్న పథకాన్ని నేను ఇంకా శివాని ఇద్దరం కలిసే వేశాం. అబీర్ దగ్గర ఉన్న డబ్బులో నాకు హక్కు ఉంది, కానీ వంశీ ఇంకా శివాని నన్ను పక్కకి నెట్టేశారు. అందుకే నేను వంశీని చంపేశాను సార్. అబీర్ అసలైన తల్లిదండ్రులు హిమాన్ అండ్ ఛాయా. వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ సార్. ఈ ప్రపంచంలో అబీర్ తప్ప వాళ్ళకి ఇంకెవరు లేరు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీ మొత్తం అబీర్కి మాత్రమే సొంతం, ఇంకెవరికి కాదు సార్. నాకు తెలుసు డాలీ వాడి చెల్లెలే, కానీ ఎప్పుడు కూడా మత్తులోనే ఉంటుంది సార్. అలా అయితే నీ స్వార్థం కోసం నువ్వు అబీ అమ్మా నాన్ని యాక్సిడెంట్ చేయించావు. ఇంకేం చేయమంటారు సార్? మీరే చెప్పండి, నన్ను ఇంకేం చేయమంటారు? నా బిజినెస్ అప్పులో ఉంది సార్. తర్వాత హిమాన్ ఇంకా ఛాయా తప్ప మమ్మల్ని ఆదుకోవడానికి ఇంకెవరు లేరు సార్.
సార్ మాకు వేరే మార్గం కూడా లేదు. అందుకే నేను జతిన్ కలిసి ఒక ప్లాన్ వేసాం. రారా జతిన్, అబీర్ని కిడ్నాప్ చేసినప్పుడు నాతో ఉన్నట్టు వంచిని చంపడానికి నాతో ఉంటే నీ జీవితం మారిపోతుంది. అలా చేస్తే అబీర్ మనకి సపోర్ట్ చేస్తాడు, వంచి మన దారి నుంచి తొలగించచ్చు. ఆ తర్వాత ఆ అమ్మాయి శివాని ఆటోమేటిక్గా మన దారికి వస్తుంది. నేను శివానీని బెదిరించి డబ్బులు కాచేయడానికి ప్లాన్ వేశాను. అందుకే వంచిని ఎలాగైనా మా దారి నుంచి తొలగించాలనుకున్నాను. సైకో కిడ్నాపర్ కంచోలాగా వేషం వేశాడు. కానీ వాళ్ళ ఇంటి ఓనర్ ఒకరోజు జతిన్ కంచోలాగా మారడం చూసేసింది. ఆ తర్వాత కంచోలాగా మారి వాడు పిల్లల్ని కిడ్నాప్ చేసే నాటకాన్ని మొదలుపెట్టాడు. మా ప్లాన్ ప్రకారం అంతా కరెక్ట్గా జరిగింది. అంతా మా ప్లాన్ ప్రకారమే జరిగింది సార్. సరిగ్గా అప్పుడే మీరందరూ వచ్చి మొత్తం పాడు చేశారు సార్. నీలాంటి వాళ్ళ కోసమేరా మేమున్నాం, సిఐడీస్. అర్థమైందా? సిఐడి చేతులకు వంచి శవం దొరుకుతుందని మీరు అస్సలు ఊహించలేదు కదా? అదేరా, అక్కడి నుంచే నీ పథకం నీకు వ్యతిరేకంగా మారింది. ఈ మటియా చేతన మీ ప్లాన్కి మీకు హెల్ప్ చేశారు. అవును సార్, వాళ్ళిద్దరూ మాకు తోడుగా ఉన్నారు. కానీ వీళ్ళే వంచి కళ్ళు గురించి మీకు చెప్పారు. ఈ చోటే మీరందరూ కూడా తప్పు చేస్తున్నారు. అది మీరు చెప్పుండకూడదు. అది కాకుండా ఆ చోటికి నువ్వు సరైన సమయంలో వెళ్లకుండా ఉంటే ఒకవేళ శివాన్ని కూడా హత్య చేసి ఉండేవాడివి. తర్వాత నువ్వు నీ పార్ట్నర్లిద్దరూ ఆ మట్టియా చేతన కూడా జైల్లో వెళ్ళి మూసుకొని కూర్చోండి. కొన్ని రోజుల్లోనే హాస్పిటల్ నుంచి వచ్చి శివాని కూడా నీకు తోడుగా వచ్చి చేరుతుంది. అదే జైల్లో. అందరూ అక్కడ కలిసి కూర్చొని కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ ఉండండి. ఆ లోపల ఉరి వేయటానికి ఏర్పాటు చేస్తాం. తర్వాత అత్తగారు, అదే అబీర్ మీతో కలిసి ఉండకూడదు. ఎందుకంటే ఇక మీద వాడిని చూసుకునేది మీరు కాదు, ఇక మీద వాడి జీవితం మేం చూసుకుంటాం.